వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. లావణ్య తరపు లాయర్ ఎక్కువగా మీడియాలో కనిపిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి అప్డేట్ చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు దాస విజయ్ గారు. వారితో మాట్లాడి రాజస్థాన్ కేసు ఏంటి, ఎంతవరకు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, నిన్న మొన్న ఎక్కువ యూట్యూబ్లో అని సోషల్ మీడియాలో ఎవరైతే లావణ్య తరపు లాయర్ ఉన్నారో ఆయన చాలా పెద్ద వాయిస్ తోటి ఆయన వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? లావణ్య లాయర్ని అని చెప్పుకుంటున్నాడు ఒకడు. ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని సొంత చదివిస్తే ఉన్నమతిపోయిన గాడిదవాడు. వాడికి ఏం ప్రాబ్లమో ఈ కేసులో నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు, వాడికి కూడా అర్థం కావట్లేదు. కానీ ఏదేదో వాగేస్తున్నాడు. అసలు ఇంకా చెప్పాలంటే నన్ను అడిగితే లావణ్య డ్రగ్ పెడ్లర్ అని తెలుసు, లావణ్యకి డ్రగ్ పెడ్లర్ వీడేమో, నాకు అదే డౌట్ వస్తుంది. కాదు విజయ్, మామూలుగా మీరు కొద్దిగా సింగిల్ తోటి వాడు అని మాట్లాడతారు కదా, ఒక లాయర్ అలా మాట్లాడే కారణం ఏంటో తీసుకొచ్చాను. ఒక లాయర్ నేను లాయర్ని ఎప్పుడు మాట్లాడట్లేదే. వాడు లాయర్ అని చెప్పి వాడు అనుకుంటున్నాడు, నేను వాడిని లాయర్ అనుకుంటే వాడికి మర్యాద ఇవ్వాలి. అతను లాయర్ అని సమాజం అనుకోవట్లా, ఎవరు అనుకోవట్లా. దానికని అసలు వాడు లాయర్ అన్న విషయము వాడు మాత్రం ఫీల్ అవుతున్నాడు, ప్రపంచము సొసైటీ ఎవరు ఫీల్ అవ్వట్లా వాడు లాయర్ అని. అంతే. లాయర్కి గౌరవం ఇస్తాం, డాక్టర్కి గౌరవం ఇస్తాం, ఇంజనీర్కి గౌరవం ఇస్తాం, కనీసం చదువు లేని వాడైనా సరే వృత్తి విద్యలో చాలా నైపుణ్యం చూపిన వాళ్ళకి గౌరవం ఇస్తాం. ఎందుకు అంటే వాళ్ళు గౌరవనీయులందరూ కూడా ఇతరులను గౌరవించడం తెలిసిన వాళ్ళే ఉంటారు. ఈ గౌరవనీయుడికి ఇతరులను గౌరవించడం తెలియదు, సో వీడు గౌరవనీయుడు కాదు, సో వీడికి గౌరవం ఇవ్వాల్సిన అవసరము లేదు. లైవ్ లో మాట్లాడే మాటలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం, బాధపడతారు. ఎందుకంటే ఒక ప్రొఫెషన్ లో ఉన్నటువంటి ఒక అడ్వకేట్ ఆయన చెప్తున్నాడు, హైకోర్టులో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నెంబర్ ఆఫ్ కేసెస్ అక్కడ ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి చూసుకోవచ్చు అంటున్నాను. అటువంటి లాయర్ ఇంత చౌకబారుగా బూతుల పూర్వం మాట్లాడటం అనేది చాలా ఇబ్బందికరంగా. రాను రాజుగుర్రం గాడిదైంది లావణ్యతో చేరిన తర్వాత. ఆయన యాక్చువల్గా ప్రజారాజ్యం నుంచి కూడా ఉన్నాడు, ప్రజారాజ్యం తర్వాత జనసేనలో ఉన్నాడు, ఎప్పుడు వీడియోస్ పెడతా ఉంటాడు, లాజికల్ గా మాట్లాడతాడు. వాడి మొహం లాజిక్ ఏదో, ఇంకా వాడి గురించి మాట్లాడుకోవడం దండగా. నిన్న వాడు వాగిన ఇంకో వాగుడు గురించి మాట్లాడితే ఈ గాడిద ఏమనింది, కుక్కలతోనే సంసారం చేస్తాయి అని చెప్పి వాళ్ళ ఇంటి తరఫున ఒక అత్త ఒక ఆమె ఇట్లా అనింది అని చెప్పి ఇష్టం ఉన్నట్టు వాగాడు. ఇప్పుడు ఆ మాటకి రియాక్ట్ అవ్వాల్సింది లావణ్య. ఆమెని తిట్టే బాధ్యత, హక్కు, అర్హత ఉన్న ఆవిడ ఈవిడ, చుట్టాల మనుషులు కాబట్టి. ఇప్పుడు నిన్ను తిట్టే హక్కు మీ ఇంటోళ్ళకు ఉంటుంది, మీ తాతలకు ఉంటుంది, మీ మేనత్తలకు ఉంటుంది, మీ ఇంట్లో ఆడపడుచులకి, ఎవరో ఒకరు నీకు సంబంధిత వ్యక్తులకి నిన్ను అనే హక్కులు అన్నీ ఉంటాయి, ప్రతి ఇంట్లో అందరికీ ఉంటాయి. అట్లాగే ఎన్నో ఏళ్ళ నుంచి ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కుటుంబాలు వేరువేరైనా అరే ఏం రా ఎట్లున్నావురా బాబు, ఎప్పుడో ఇంత ఉన్నప్పుడు చూసావు అట్లా అనేస్తారు అంతే. అందులో ఆ తిట్టులోనూ చాలా ప్రేమ ఉంటుంది, అది ఇంకొక విషయం. అండ్ ఎందుకు ఇట్లా అనాల్సి వచ్చింది, ఆవిడ బాధ ఏంటంటే అదేంటిది, మా కళ్ళ ముందే తిరిగారు ఇందరు బాగున్నారు అనుకునేసరికి వ్యవహారం రచ్చకొచ్చి ఆ ఫోన్ కాల్ అన్నీ వినేసరికి ఓరి మా అమ్మాయినా ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి అవసరమైతే 4 పీకినా పీకుతారు. ఈవిడ 2 మాటలతో వదిలేసింది, కానీ అమ్మ నాన్న కూడా అంటారు, ఏరా నువ్వు నాకు పుట్టినోడు అయినా ఏంట్రా ఈ పనులన్నా అంటాడు డాడీ కోపంతో. అంటే ఆ మాట అంటే ఈయనకు పుట్టనట్టేనా? కుటుంబంలో మాటలు 100 అనుకుంటారండి కదా. దానికి రియాక్ట్ అయితే లావణ్య రియాక్ట్ అవ్వాలి, అయినా కూడా ఓ మాట అంటే పడాలి, నష్టమేం లేదు. పెద్ద మనిషి ఒక 2 అనింది అంటది, 4 దెబ్బలు కూడా వేస్తుంది, పడు. ఎందుకంటే నువ్వు చేసింది నీ బూతు బయటకు వచ్చిన తర్వాత ఎవరికైనా మండింది, బయట వాళ్ళకే మండింది, ఇంటోళ్ళకి మండదా? నాకు మగాడు కావాలి, నాకు అర్జెంట్ మగాడు ఇంకేదో చేయడానికి కావాలి అని చెప్పి ఇంటి ఆడపిల్ల మాట్లాడుతుంటే అరుస్తుంటే ఏ ఆడదన్న ఊరుకుంటుందా? వెంటనే వెళ్ళి 4 దంతది, ఏంటి ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి. బయట ఆడవాళ్ళకే అంత ఆగ్రహం వచ్చింది. నువ్వు మణికొండలో ఉండకంటున్నారు అక్కడ మహిళలందరూ కూడా, మాకు అవసరం లేదు, నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఎంత నువ్వు కొనుక్కుంటే మాత్రం మాకు అనవసరం, ఆ ఓనర్ ఎవరి పేరు మీద దాఖలాలనే మాకు సమర్పించు, ఆ ఓనర్ తరఫున అమ్మ నాన్నలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మేము ఓకే, లేదు అంటే ఎవరికైనా రెంట్కి ఇవ్వండి, ఎవరికి ఇస్తున్నా కూడా మాకు చెప్పి ఇవ్వండి. అట్లా అంత రిస్ట్రిక్షన్ పెట్టారు మణికొండలో ఉన్నటువంటి వాళ్ళు. అంత కోపం వస్తుంది వాళ్ళకి, సాధారణ మహిళలకి.
ఇంటి మనిషికి రాదా? నేను చిన్నప్పటి నుంచి చూసిన మనిషికి రాదా? మండదా? అయ్యో, మన ఇంటి పిల్లలే ఇద్దరు కొట్లాడుకుని రోడ్డుకి రచ్చకెక్కారు. సరే, రచ్చకెక్కితే ఎక్కారు, గొడవ అంటే ఏమన్నా అనుకోవచ్చు. ఇద్దరు కలిసి నన్ను కొడుతున్నాడు, వీడు నిన్ను కొడుతున్నాడు అంటే అదొక విషయం. ఎట్లా మొగుడు పిల్లలు కోట్లకి వెళ్ళిన దాఖలాలు 100 చూసాము. లివింగ్ రిలేషన్లో కూడా వాడు నన్ను కొడుతున్నాడు, హింసిస్తున్నాడు అని ఏమొచ్చినా లేదు, అబద్ధం చెప్తుందని వాడన్నా పర్లా. ఇక్కడ అవి ఇవి కాకుండా పిచ్చి పిచ్చి రంకు బాగోతాలు, డ్రగ్స్, అసలు ఎవరు వినకూడనివి, మాట్లాడకూడనివి, చేయకూడనివి అన్ని పనులు ఒక ఆడపిల్ల, మన ఇంటి ఆడపిల్ల చేస్తుందంటే ఒక పెద్ద మనిషికి ఎంత కోపం వస్తుంది? మామూలుగా ఎవరో ఒకరు అయినా వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఆమెను అంటారు, అమ్మాయి నీకెందుకు, ఇప్పటికీ అంత రచ్చకెక్కింది, మళ్ళీ నువ్వు కూడా తయారయ్యావా, వద్దు, మళ్ళీ ఎందుకు వదిలేయని కూడా ఈమెని అంటారు. అయినా సరే వాళ్ళకి ఆగదు, ఆ ఆక్రోషం ఆగదు. మేము ఎట్లా పెరిగాము చిన్నప్పటి నుంచి, మా అమ్మ నాన్నలు మమ్మల్ని ఎలా పెంచారు, మేము ఇంట్లో నుంచి బయట అడిగేస్తే ఎట్లా వెళ్ళాము, సమాజంలో మాకున్న గౌరవం ఏంటి, మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు గింక్షన్ జరిగితే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఎలా ఉంటారు, మేము ఎన్ని చేతులతో ఎన్ని వ్రతాలు చేసాం, బ్రాహ్మణ కుటుంబంలో ఉండి ఎన్ని మంత్రాలు చదివాము, ఎంతమందిని దీవించాము, ఎన్ని శుభకార్యాలు చేశాము. మేము చేసిన వాళ్ళందరూ ఇలాగే ఉన్నారా? అందరూ అంత బాగుంటే, పిల్లం పిల్లలతో బాగుంటే మా ఇంట్లో ఈ రంకు భాగవతం ఏంటి, ఈ డ్రగ్స్ ఏంటి, అసలు మేము ఎప్పుడు వినకూడనివి మాటలు ఇవన్నీ, ఇంత కలంకం ఏంటి అని చెప్పి ప్రతి ఆడదానికి కోపం వస్తుంది. ఇప్పుడు ఈ కళ్యాణ్ దిలీప్ అనే అతను ఆయన బాధ ఏం లేదు. లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టగానే ఎప్పుడో మన దగ్గర చేరాడు. దీంట్లో బాగా వెయిటేజ్ ఉంది, బాగా దొబ్బొచ్చు అనుకున్నాడు. ఓకేనా? తర్వాత ఏమైంది, లావణ్య నాకు వద్దుపా అనింది అతన్ని. అయ్యో, లావణ్య కాంప్రమైజ్ అయితే ఇప్పుడు ఎట్లా? ఈమె నమ్ముకొని నేను ఇంత పైకి వచ్చి ఇంత చేసి ఇంత రచ్చ చేస్తే ఈమె కాంప్రమైజ్ అయితే నేనేమైపోతా? ఇప్పుడు ఈ కేసుకి ఎంత వెయిటేజ్ ఉంటే, ఇప్పుడు ఆమెకి కొంప రాసిస్తే ఆమె నాకు 2 కోట్లు ఇస్తుంది, ఆమెకు 20 కోట్లు వస్తే ఇంత వాదించిన నాకు కనీసం 5 కోట్లన్నీ ఇస్తుంది, ఆమెకి ఏదో ఒక మంచి జరిగితే దాంట్లో నాకు ఇంత వాటా ఇస్తుంది, తిలా పాపం తలా పిడికెడు పంచుకుంటాం. ఇప్పుడు ఈమె కాంప్రమైజ్ అవుతుంది, పిచ్చి ఎక్కింది రాత్రి, ఇంకా ఏం చేయాలి? అప్పటికే ఆల్రెడీ పిచ్చి ఉంది, లేదని కాదు, అది కాస్త మోతాదు పెంచుకొని ఇప్పుడేమో అని చెప్పేసి వాగుతున్నాడు. ఇప్పుడు మీ అన్నయ్య మీరు కొట్లాడుకున్నారండి, మధ్యలో నేనెవరిని మీ అన్నం తిట్టడానికన్నా నిన్ను తిట్టడానికన్నా? సంవత్సరం తర్వాత మళ్ళీ మీ అన్నే మీరేగా, నేను ఎవరిని అసలు మధ్యలో? నాకేంటి అవసరం? ఇప్పుడు లావణ్య తరఫున నువ్వు మాట్లాడు, ఎవరైనా బయట వ్యక్తి, సరే శేఖర్ పాషా అంటున్నాడు, అతను హ్యూమన్ మేల్ యాక్టివిస్ట్లా మాట్లాడుతున్నాడు, నువ్వు అతను అటాక్ చేయి. ఒక హ్యూమన్ రైట్ కమిషనో మహిళా కమిషనో వచ్చి వ్యతిరేకంగా నువ్వు వాళ్ళని వ్యతిరేకించు. కుటుంబ సభ్యులను వ్యతిరేకించే హక్కు నీకెక్కడిది? సొంత తల్లిదండ్రులను వ్యతిరేకించే హక్కు నీకెక్కడిది? నువ్వెవడని? దేనికి? నీకు ఏ చట్టం తెలుసని, ఏ న్యాయం తెలుసని, దేని ప్రకారంగా నువ్వు కూర్చొని మాట్లాడుతున్నావు? అసలు ఎవడివి నువ్వు? బేసికల్లీ ఎవడివి నువ్వు అంటే, ఎవడైతే డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడో వాళ్ళని విడిపించేటోడివి, వాళ్ళని విడిపించి మళ్ళీ సమాజం మీద వదిలేవాడివి. ఎవరైతే పచ్చని సంసారం పెళ్ళైన 4 నెలలకు 6 నెలలకు విడిపోవాలి అనుకుంటే పెద్ద మనుషుల్లో బుద్ధి చెప్పి కలపాల్సింది పోయి వెంటనే వాళ్ళని విడదీసి రచ్చకెక్కేవాడివి నువ్వు. ఇద్దరి మధ్యలో గొడవలు ఉంటే ఇద్దరికీ గొడవలు పెట్టేవాడివి నువ్వు. ఆ మనిషివి నువ్వేమి అంటే ఒక పెద్ద మనిషిలాగా నువ్వు సఖ్యత చేయవు. నీ చేతుల్లో సంసారాలు బాగున్నాయంటే అది లేదు. ఒక డ్రగ్ ఎడిక్ట్ని నువ్వు ఎప్పుడైనా తీర్చిదిద్ది వాడిని రిహాబ్కి పంపావంటే నథింగ్, అది లేదు. మా వాడు తీసుకోలేదు అని వాదించి వాడిని మళ్ళీ బయటికి తీసి, అబ్బా నా లాయర్ ఎంత మంచోడో అని చెప్పేసి వాడు చేతిలో డ్రగ్ ఉన్నా కూడా ఇది డ్రగ్ కాదు, ఆమెకు తెలియకుండా ఎవడో పెట్టాడని వాదించే దరిద్రుడివి నువ్వు. నీ వల్ల ఇంకా ఆ పిల్ల ఇంకా నాశనం అవుతుంది. ఆమెని కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి, అలా కాదమ్మా ఇది తప్పు అని ఒక పెద్ద మనిషిలా చెప్తావా? నీ కూతురు ఇలాంటి పని చేస్తే కూడా ఇలాగే వాదిస్తావా నువ్వు? అంతేనా? అంతే మరి. వీడి కూతురు ఇలా ఈ పరిస్థితిలో ఉన్నా ఇలాగే మాట్లాడేవాళ్ళు వీళ్ళకి ఉచ్చం నీచం తెలియదు, ఆ రిలేషన్ వావి వరుసలు కూడా తెలియదు. ఈ లావణ్యకి ఆల్రెడీ కొంచెం మెంటల్ స్టెబిలిటీ పోయి వీళ్ళందరూ కూడా పట్టించుకోవట్లేదు. రాస్తారని ఇప్పటిదా పట్టించుకోవట్లేదు. ఈ అడ్వకేట్ విషయం పక్కన పెడితే, ఇప్పుడు లావణ్య సంబంధించి మీరు ఇందాక అన్నట్టుగా అదైతే మణికొండ, హైదరాబాద్ లో తను ఉండేటువంటి నివాసం ఉండేటువంటి మణికొండ ఏరియాలో కూడా తనకు అగ్రెసివ్ గా ఉందన్నారు. అదేవిధంగా తన డాగ్స్ వాటిని కూడా యానిమల్ వెల్ఫేర్ ఏదో తీసుకున్నారు అనేది వార్త వచ్చింది. అది ఏంటంటే యాక్చువల్లీ బేసికలీ డాగ్స్ గురించి మాట్లాడుకుంటే సీరియస్లీ జంతు ప్రేమికులు చాలా ఎమోషనల్గా ఉంటారండి, చాలా ఎమోషనల్గా ఉంటారు. వాళ్ళకి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా సరే ఒక డాగ్ సినిమాలోనే ఏదో కారు తొక్కింది అని అయ్యో తనలాడిపోతారు.
రోడ్డు మీద కూడా ఎవడన్నా బండితో కుక్కని ఇలా గుద్దాడు అంటే అది కేకే అంటే వీళ్ళకి అనిపిస్తుంది. చూసే నార్మల్ జనం అయ్యో పాపం అంటారు, కానీ జంతు ప్రేమికులకైతే అసలు గుండె జారిపోతుంది. నార్మల్గా ఉండవు, వాళ్ళకి ఏడుపు వస్తుంది. ఆ కుక్క కంటే వీళ్ళు ఎక్కువ బాధపడతారు. అంత ప్రేమించే వాళ్ళు ఉంటారు బేసికలీ. సో అలా వాళ్ళకి ఒక న్యూస్ తెలిసింది ఏమని, వాళ్ళ జీవితంలో కూడా ఇంట్లో 1-2 కుక్కలు ఉంటాయి. వీళ్ళు వాటిని ఎలా పెంచాలో బాగా తెలుసు, వాటికంటే ఒక టైం ఇస్తారు. వీళ్ళకి టైం లేకున్నా కూడా 1 గంట వాటితో స్పెండ్ చేయడమో బయటికి తీసుకుని వాకింగ్ చేయడమో చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఒక వార్త తెలిసింది. ఇంకోటి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాలలో కూడా వీళ్ళు వెళ్తూ ఉంటే ఏదైనా కుక్క బోన్లో ఉంటే వీళ్ళు వెళ్ళి ఏమంటారంటే, పాపు మీరు ఆ కుక్కను అలా బంధించి ఉంచకండి, దానికి స్వేచ్ఛ అవసరం, అలా వదిలేయండి అంటారు. ఆ కుక్క అలా వదిలేస్తే మాకు ప్రాబ్లం అండి, అది చేసే రచ్చింత అంత కాదని ఆ ఓనర్ చెప్పుకుంటాడు. అలాంటప్పుడు దాన్ని సరిగ్గా ట్రైన్ చేయండి. లేదు మేము ట్రైన్ చేయలేము, మా వల్ల కాదు ఈ బ్రీడ్ని అంటే పెంచడం మానేయండి. దాన్ని హింసించే హక్కు మీకు లేదు, దాన్ని వదిలేయండి, లేదా మాకు అప్ప చెప్పండి, ఇలా మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, ఈమె లావణ్య అనే అమ్మాయి ఏం చెప్పింది, నేను రాజ్ తరుణ్ కలిసి ఉన్నప్పుడు బోళ్ళని కుక్కల్ని పెంచుకున్నాము, ఆయన దగ్గరుండి చూసుకున్నాడు అని చెప్పింది. ఇప్పుడు కుక్కల్ని చూసుకోవడానికి రాజ్ తరుణ్ లేడు. ఆమెనే చెప్పింది, తెలుసు, అందరికి తెలిసిన విషయం. మరి ఎవరు చూసుకుంటున్నారు కుక్కల్ని అంటే ఈమె చూసుకుంటుంది. సరే చూసుకో, ప్రాబ్లం ఏం లేదు. నువ్వు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏదో ఒక టీవీ ఛానల్లో కనపడుతున్నావు, నువ్వు మాకు మరి కుక్కల్ని ఎప్పుడు చూసుకుంటున్నావు? సరే పోనీ 1-2 కుక్కలు ఏదో టైంకి అర్ధరాత్రి అయినా నీ నిద్రాహారాలు మాల్గొని వాటిని ముద్దుగా చూసుకుంటున్నావు అని నేను అనుకుంటా, పర్లా. నీ దగ్గర 18 కుక్కలు, 5-6 మించి క్యాట్స్ ఉన్నాయి, టోటల్ 25కి సంబంధించి మూగ జీవాలు ఉన్నాయి, రకరకాల జాతులకు చెందినవి. వాటిని ఒక్కో గంట ఒక్కో కుక్కతో స్పెండ్ చేసినా సరే నీకు రోజు గడుస్తుంది. ఒక్కో కుక్కకి భోజనం పెట్టి దాన్ని సరిదిద్దడానికే నీకు రోజు గడిచిపోద్ది. నువ్వేమో పొద్దంతా బయట తిరుగుతున్నావు. మాకు అర్థం కావట్లే, కుక్కలు ఉన్నాయా లేవా, ఉంటే వాటిని హింసిస్తున్నావా, బోన్లో బంధించావా, టైంకి తిండి పెడుతున్నావా, వాటి స్వేచ్ఛ వాటికి ఇస్తున్నావా, మాకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అని వీళ్ళందరూ ఆమెను అడగల, యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఇచ్చారు. ఎందుకంటే మొన్న కూడా ఈమె వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఈమెనే వల్ల పోలీస్ స్టేషన్కి వచ్చి మాధవ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, దౌర్జన్యం కేసు. ఈమెను అనడానికి లేదు, ఎందుకు మాకేం అవసరం నిన్ను ఏదో ఒకటి అనడానికి, నీ మీద పడితే నువ్వు మళ్ళీ రిటర్న్ మరికి రక్కేస్తున్నావు, మనుషులు పెట్టి కొట్టిస్తున్నావు, అవసరమా? అక్కర్లా. మాకేమంటే మేము వీళ్ళు బాధ్యతగా యానిమల్ వెల్ఫేర్కి బాగా లెటర్స్ వచ్చాయి బోల్డ్ అన్ని, చూడండి. ఇప్పుడు వాళ్ళకి మేము సమాధానం చెప్పాలి, అమ్మ లావణ్య నువ్వు కుక్కల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదా? మరి చూసుకుంటున్నాను, నేను లేని టైంలో పలానా పనులను పెట్టుకున్నానండి, వీళ్ళు టైం టు టైం వాటికి కావాల్సిన పోషకాలు ఇస్తారు, నీళ్లు పెడతారు, ఫుడ్ పెడతారు, పెడిగ్రీ పెడతారు, తిప్పుతారు, బాగున్నాయి చూడండి, పుష్టిగా ఉన్నాయి, ఆ వయసుకు తగ్గ వెయిట్ అది బాగానే ఉన్నాయి, మేమేం హింసించట్లా, బోన్లోనూ పెట్టట్లా, వాడికి కావాల్సిన ప్రేమ కూడా మేము అందిస్తున్నాము అని ఒక స్టేట్మెంట్ అని రిలీజ్ చేసి ఒక వీడియోలో పెట్టు. ఇన్ని లీకులు ఇన్ని వీడియోలు పెట్టావు, ఇది పెట్టడానికి ఏమైంది? పెడితే సరేలే అమ్మ నువ్వు బాగానే చూసుకుంటారని మేము వదిలేస్తాం, లేదు వాటికి ఏమైనా హింస జరిగింది అంటే మేము పట్టుకెళ్ళిపోతాం. అంటే వాళ్ళ బాధ ఏంటంటే, మనుషులు ఉన్నప్పుడు కూడా మీ ఫోన్ ఆడియో టేపులు అన్నీ బయటకు వచ్చాయి, బాగా తిట్టుకున్నారు, థూ పోరా థూ అనుకున్నారు, చిపో అని ఆడిపోయి చిపో అని నువ్వు పోయి మధ్యలో కుక్కలు ఎవరు చూసుకున్నాడు ఆ టైంలో? ఎవరు చూసుకోవాలి. అండ్ లోపలికి వెళ్ళి కోపంకి వెళ్ళి తలపేసుకుంటారు, ఈమె లోపలికి వెళ్ళి తలపేసుకుంటారు, పోరా కటిఫ్ నీతో. మరి వాటిని ఎవరు చూసుకున్నారనే ఒక అనుమానం వచ్చింది మాకు. నెక్స్ట్ నువ్వేమో ఆయనేమో సినిమా షూటింగ్లని పోతా ఉంటే నువ్వేమో డ్రగ్గులు తీసుకున్నావు, తీసుకొని అనే టైంలో మత్తులో పడుకుంటావు, డ్రగ్ తీసుకొని నీట్గా బెడ్ చరుపుకొని పిల్లో వేసుకొని అయితే పడుకోవు కదా, ఎక్కడ పడితే అక్కడ పడిపోతావు. నువ్వు అలా పడుకున్నప్పుడు సోయి లేకుండానే నీకు సంబంధించిన మాదక ద్రవ్యాలు అక్కడిక్కడ పడి ఉంటాయి. మూగ జీవాలకి ఏం తెలుసు, వాసన నాకుతాయి, వాటికి ఏమో వాటి పరిస్థితి వాడు తెలుసా ఇది డ్రగ్గు దాన్ని నాకొద్దు అని. నువ్వు డోంట్ బైట్ అనో డోంట్ చూ అని రాసినా కూడా దానికి అర్థం కాదు కదా, అంతేగా. నో ఎంట్రీ అని రాస్తే దానికి అర్థం కాదు. అది వస్తుంది, మాకు ఆ డౌట్లు వస్తున్నాయి. అండ్ ఆయన మీద కోపంతో నువ్వే ఊరేసుకోవడానికి చచ్చిన దానివి, ఇదిగో ఈ కుక్కను చంపేసిన ఎన్నిసార్లు బెదిరించి ఉంటావు, దేన్ని హింసించావు. నువ్వు ఒక సైకోలా మారినప్పుడు, మనుషుల్నే ఇంత కొట్టినప్పుడు, మూగ జీవాలు నీ దగ్గరకు వస్తే ఫ్యాన్లు మనోడు పీకవు, వాటికి తెలియదుగా నీ దగ్గర రావద్దని ఆ టైంలో. అలా ఎంత హింస పెట్టావు, ఇవన్నీ మాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అన్ని కుక్కలకి టెస్టులు చేయాలి, అన్ని పిల్లలకి టెస్టులు చేయాలి, వాటి మానసిక స్థితి శారీరక స్థితి బాగుంది అనుకుంటే లావణ్యకి ఇవ్వండి, లేదు అంటే మీ సంరక్షణలో పెట్టుకోండి అని ఆమెకు బోల్డ్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ ఇక కొంప గురించి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ ఈవిడ ఎందుకు ఉండనిస్తున్నావు మన కాలనీలో అని అడిగితే,
ఆ ప్రెసిడెంట్. నేను నిజంగానే కనుక్కుందామని అప్పుడప్పుడు వెళ్ళాను. నా బాధ్యత. అప్పుడప్పుడు వినాయక చవితి చందాలకో లేకపోతే ఇంకా దేనికో కూడా కొన్నిటి మన పూజలు పురస్కారాలకి ఆహ్వానం కోసం కూడా మేము వెళ్ళాము. ఇంటి ముందు బీవేర్ ఆఫ్ డాగ్ అని ఇంట్లో ఒక కుక్క ఉంటేనే మాకు ఒళ్ళు జల్దరి సబబు అంటాము. కొంప నిండా కుక్కలనే పెట్టుకుంటే వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్తారమ్మా? పోనీ లావణ్య బయటికి రండి, ఆమె మీరు రండి లోపలికే అంటది. అవునా? మేము వెళ్ళడం ధైర్యం చేయట్లేదు, ఆమె కూడా వచ్చే యాటిట్యూడ్ కాదు. సో అట్లా వదిలేసాము. ఇంత జరుగుతుందని మాకేం తెలుసమ్మా, నిజంగా మీతో పాటే నేను విన్నానని ఆ ప్రెసిడెంట్ కూడా గోల పెట్టుకోవడం. ఈ మహిళలందరూ కలిసి అమ్మా తల్లి మేముండే ఈ సమాజంలో మీరు ఉండాల్సిన అవసరం లేదు, ఏంటంటే ఇంకెప్పుడు సినిమా వాళ్ళకి మేము కూడా అద్దెకి ఇవ్వము, నీ వల్ల సినిమా వాళ్ళకి కొంపలు దొరకలేని పరిస్థితి. సినిమా వాళ్ళు అంటే డ్రగ్ అంటే సినిమా వాళ్ళు అంటే ఎట్లుంటుందంటే, ఏమంటే టూలెట్ మీరేం చేస్తారు సినిమా వాళ్ళు, మీరు డ్రగ్గులు ఇంట్లోనే తీసుకుంటారా లేక బయట తీసుకుంటారా అని అడిగేటానికి వస్తుంది. అట్లా ఉంటుంది పరిస్థితి. ఎబ్బేచి మాకు అలవాటు, సినిమా వాళ్ళు అన్నారు కదా మరి మీరు డ్రగ్స్ తీసుకోరా, నిజమా? అట్లా అయిపోయింది వీళ్ళ వ్యవహారం బట్టి. లావణ్య వల్లే ఇంత డ్యామేజ్ జరిగింది. ఇంకా చెప్పాలంటే ఇంత గతంలో డ్రగ్స్ విషయంలో చాలామంది దొరికారన్న వార్తలు వచ్చినా కూడా ఈ డ్రగ్స్ లావణ్య వల్ల ఈసారి టాలీవుడ్లో అంటే తెలుగు సినిమా వాళ్ళంటే చాలు డ్రగ్స్ అండ్ సినిమా వాళ్ళని ముద్ర వేసి పడేసింది ఈ పిల్ల. సో ఈమె వల్ల ఇంకా బోల్డ్ డ్యామేజ్ అని ఫ్యూచర్లో కూడా ఎవరి సినిమాలకు ఇదేంటిది మన ఇల్లులు ఇచ్చే దాఖలాలు లేవు. అండ్ ఈమెను మాత్రం మణికొండ నుంచి తొందరగా తరిమేసే పనిలో ఉన్నారు. అండ్ ఇంకొకటి, ఆమె ఇల్లు ఖాళీ చేయడం ఆమె కూడా శ్రేయస్కరమే. ఎందుకు అంటే పలానా ఆమె అంట ఆ డ్రగ్స్ లావణ్య అంట ఎవరెవరికో డ్రగ్గులు ఇచ్చేదంట, ఆ అమ్మాయిలని న్యూడ్ వీడియోలు తీసి ఏదో చేసిందంట, ఒక అబ్బాయిని హింసించిందంట, పడిపోయింది. రోజు అట్లా పోతుంది వస్తుంది. ఆ మొహం తెలుసు కదా, నేనేం కూర్చుంటుంది కదా, ఎవడు రాయెత్తి కొడతాడో తెలియదు, ఎవడేం కొడతాడో తెలియదు. పైగా నాకు మగాళ్ళ పిచ్చి మగాళ్ళు కావాలి, నాకు ఇప్పుడు అర్జెంటుగా కావాలని ఆమె ఆడియో లీక్ అయింది. ప్రజెంట్ ఖాళీగా ఉంటుందని తెలిసింది. ఎవడెవడెళ్ళి ఏమేం చేస్తాడో తెలియదు కదా, డ్రగ్ మత్తులో ఉంటుందిరా మనం ఏం చేసినా తెలియదు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారుగా. అవునా? అట్లా ఎక్కడో వెళ్ళి ఎవరినో రేప్ చేసే కంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళే కంటే ఈమె కావాలని కోరుకుంటుంది. అది ఆ రేపేదో ఈమె దగ్గరికి వెళ్తే ఆమెనే మనల్ని పిలుచుకుంటుంది, కేసు కూడా ఏముండదు. ఆమె ఎట్లా డ్రగ్ మత్తులు ఉంటే ఎవడొచ్చాడు ఎవడు పోయాడు ఆమెకి కూడా గుర్తుండదు అన్నట్టు మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారుగా. సో ఆమెకు కూడా హానికరమే. అది తీసుకెళ్ళి ఆమెని జైల్లో వేస్తే ఆమెను రక్షించినట్టు ఉంటుంది. లావణ్యం జైల్లో అంటే ఆమె తప్పు చేసింది ఆమె జైల్లో వేయండి అనేది కాదు, తప్పు ఎప్పుడన్నా నిర్ధారణ అవుతుంది. కానీ లావణ్యకి ఇప్పుడు ప్రాణహాని కూడా ఉంటుంది. ఆమె కూడా గొడవల్లోకి వెళ్తుంది కదా 10 మంది రౌడీలను వేసుకొని. ఏ విషయంలో ఎక్కడో ఏదో జరుగుద్ది, ఎవడికి ఏం తెలుసు, పట్టణోడు ఎవడేమంటాడు. అందుకైనా మంచిది, ఎందుకైనా మంచిది ఈమెను తీసుకెళ్లి జైలు వేస్తే కనీసం ఆమెనైనా సంరక్షించినట్టు ఉంటుంది. లావణ్య రాజ్ తరుణ్ కేసు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. Please like, share and subscribe Master Key TV.